హలో మూవీ లవర్స్, మనకి సంక్రాంతి అనగానే గాలిపటాలు, కోడి పందాలు, పల్లెటూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్, వంటలు, ముగ్గులు ఎలా గుర్తొస్తాయో అదే విధంగా సంక్రాంతి రోజు ఫ్యామిలీతో కొత్త సినిమా చూడండి చాలా మందికి పండగ కంప్లీట్ అవ్వదు. కొత్త సినిమా చూడడం అనేది సంక్రాంతి పండగకు ఎప్పటి నుండో వస్తున్న స్ట్రాంగ్ ట్రెడిషన్ లా మారిపోయింది. ఈ ట్రెడిషన్ ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుండి వస్తున్న ఆనవాయితీ. ఈ ట్రెడిషన్ ని ఫాలో అయ్యి మన ఇండస్ట్రీలో హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఖచ్చితంగా సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని పెద్ద ప్లానింగ్ తో ఉంటారు. అండ్ చాలా కష్టపడి ఆ డేట్ కి మూవీ ఫినిష్ చేసి సంక్రాంతి పండుగకు మూవీ రిలీజ్ చేస్తారు. అయితే ప్రతి సంక్రాంతికి 3 మూవీస్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే పిల్లల నుండి పెద్దవాళ్ల దాకా అందరికీ హాలిడేస్ ఉంటాయి అండ్ ఫ్యామిలీతో కలిసి అందరూ థియేటర్స్ కి వస్తారు అండ్ లాంగ్ రన్ ఉంటుంది అనేది సంక్రాంతి పండుగ స్పెషాలిటీ. పెద్ద హీరో చిన్న హీరో అని తేడా లేకుండా అందరూ పండగకి రిలీజ్ చేయాలని చూస్తారు. అయితే అందులో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఉంటే డిజాస్టర్ అయిన సినిమాలు కూడా బోలెడు. ఈ వీడియోలో 2001 నుండి కరెంట్ ఇయర్ అదే 2024 వరకు సంక్రాంతి రిలీజెస్ అయిన మూవీస్ ఏవి అండ్ అందులో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన మూవీస్ ఏవి తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి అండ్ ఈ మూవీస్ లో మీ సంక్రాంతి ఫేవరెట్ మూవీ ఏదో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 2001 లో మన సీనియర్ హీరోస్ ముగ్గురు పోటీ పడ్డారు. నరసింహనాయుడు, మృగరాజు అండ్ దేవిపుత్రుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అయితే పండగకి విన్నర్ గా నిలిచింది మాత్రం నరసింహనాయుడు. ఆ మూవీ బాలయ్య బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది. మృగరాజు అండ్ దేవిపుత్రుడు ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 2002 లో పండగకి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నువ్వు లేక నేను లేను, సీమసింహం అండ్ టక్కరి దొంగ. అయితే ఇందులో నువ్వు లేక నేను లేను సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఆ ఇయర్ లో తరుణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అండ్ ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇంకో పక్క టక్కరి దొంగ కాస్త యూనిక్ గా ఉన్న ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. సీమసింహం మాత్రం కంప్లీట్లీ డిజాస్టర్ గా నిలిచింది. 2003 లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒక్కడు, ఎవరి అతగాడు, పెళ్ళామూరెళ్తే అండ్ ఈ అబ్బాయి చాలా మంచోడు. అయితే ఆ ఇయర్ లో ఒక్కడు క్లియర్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మహేష్ బాబు కెరియర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ కి ఒక్కడు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీగా ఉంటుంది. పెళ్ళామూరెళ్తే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించింది. బట్ ఒక్కడు ఇస్ ద షూర్ షాట్ విన్నర్ ఫర్ 2003 సంక్రాంతి. 2004 లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వర్షం, ఆంధ్రవాలా, అంజీ అండ్ లక్ష్మీ నరసింహ. అయితే సంక్రాంతి విన్నర్ గా నిలిచింది మాత్రం ప్రభాస్ యాక్ట్ చేసిన వర్షం. ఈ మూవీతో ప్రభాస్ కటౌట్ ఏందో ఆడియన్స్ అందరికీ పరిచయం చేశారు. ఆ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గానీ, త్రిషాతో రొమాన్స్ గానీ అండ్ గోపిచంద్ తో ఉన్న సీన్స్ గానీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకో పక్క అంజీ కోడి రామకృష్ణ అండ్ చిరంజీవి గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఆంధ్రవాలా కంప్లీట్ డిజాస్టర్ ని చూసింది అండ్ లక్ష్మీ నరసింహ కూడా యావరేజ్ గా నిలిచింది. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చుతుందని అర్థం. సో ఛానల్ కి కొత్తగా వస్తే గనక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ 24 ఇయర్స్ లో సంక్రాంతి బరిలో ఎక్కువ సార్లు దిగిన హీరో ఎవరో గెస్ చేసి కమెంట్స్ లో చెప్పండి, చూద్దాం. 2005 లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. నువ్వొస్తానంటే వద్దంటానా, నా అల్లుడు అండ్ ధనా 51. అయితే ఇందులో నువ్వొస్తానంటే వద్దంటానా ఇస్ క్లియర్ సంక్రాంతి విన్నర్. సిద్ధార్థ్ అండ్ త్రిష యాక్ట్ చేసిన రామ్ కామ్ మూవీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పాలి. నా అల్లుడు అండ్ ధనా 51 వాజ్ డిజాస్టర్ ఎట్ బాక్స్ ఆఫీస్. 2006 లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. స్టైల్, లక్ష్మి, దేవదాస్ అండ్ చుక్కల్లో చంద్రుడు. ఇందులో చుక్కలు చంద్రుడు జనాల్ని అంత ఆకట్టుకోలేదు. బట్ స్టైల్, లక్ష్మి అండ్ దేవదాస్ ఈ 3 మూవీస్ కూడా బాగా రన్ అయ్యాయి. 2006 లో ఈ 3 మూవీస్ కూడా విన్నర్స్ అనే చెప్పాలి. 2007 లో దేశముద్రు, యోగి అండ్ బ్రహ్మ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో క్లియర్ విన్నర్ ఇస్ దేశముద్రు. పూరి జగన్నాథ్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్షన్, హన్సిక గ్లామర్ అండ్ చక్రి మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకో పక్క యోగి అండ్ బ్రహ్మ ఈ 2 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. 2008 లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. కృష్ణ, ఒక్క మొగాడు అండ్ పౌరుడు. అయితే 2008 సంక్రాంతి విన్నర్ వచ్చేసి రవితేజ యాక్ట్ చేసిన కృష్ణ మూవీ. ఈ మూవీ స్టోరీ ఓల్డ్ టెంప్లెట్ అయినా సరే వివి వినాయక్ గారు బాగా హ్యాండిల్ చేశారు. ఇంకో పక్క ఒక్క మగడు మాత్రం ఘోరమైన ట్రోల్స్ కి గురైంది.
2009లో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అరుంధతి అండ్ మస్కా. అయితే ఇందులో క్లియర్ విన్నర్ వచ్చేసి అరుంధతి. ఈ మూవీ కోసం అనుష్క 3 years వర్క్ చేశారు అండ్ ఆ కష్టానికి తగ్గ ఫలితం దొరికింది. కోడి రామకృష్ణ గారి నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పాలి. అండ్ ఇందులో సోను సూద్ యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి. 2010లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అదుర్స్, ఓం శాంతి, శంభో శివ శంభో అండ్ నమో వెంకటేశ. అయితే ఇందులో సంక్రాంతి విన్నర్ వచ్చేసి అదుర్స్. తారక్ డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు అండ్ చారీ రోల్ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే ఉంటుంది అండ్ బ్రహ్మానందంతో కామెడీ సూపర్ డూపర్ గా వర్కౌట్ అయింది. ఇంకో పక్క శంభో శివ శంభో అండ్ నమో వెంకటేశ కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే నడిచాయి. 2011లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి, మిరపకాయ, గోల్కొండ హై స్కూల్, పరమవీర చక్ర అండ్ అనగనగా ఒక ధీరుడు. అయితే ఇందులో విన్నర్ వచ్చేసి రవితేజ యాక్ట్ చేసిన మిరపకాయ. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పండగ టైంలో బాగా వర్కౌట్ అయింది. గోల్కొండ హై స్కూల్ స్టోరీ బాగున్నా ప్రాఫిట్స్ ని మాత్రం అంతగా చూడలేకపోయింది. ఇంకో పక్క పరమవీర చక్ర అండ్ అనగనగా ఒక ధీరుడు కంప్లీట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. 2012లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి, బిజినెస్ మ్యాన్, బాడీగార్డ్ అండ్ నందీశ్వరుడు. అయితే ఇందులో మహేష్ యాక్ట్ చేసిన బిజినెస్ మ్యాన్ ఈస్ క్లియర్ విన్నర్. గ్రే షేడ్స్ లో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాగా వర్కౌట్ అయింది అండ్ ఆ మూవీకి డైలాగ్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పాలి. ఇంకో పక్క వెంకటేష్ యాక్ట్ చేసిన బాడీగార్డ్ యావరేజ్ గా నిలిచింది. 2013లో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అండ్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన నాయక్. అయితే మహేష్ అండ్ వెంకటేష్ యాక్ట్ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విన్నర్ గా నిలిచింది. నాయక్ మూవీ కూడా మంచి టాక్ వచ్చినా మహేష్ అండ్ వెంకటేష్ మూవీ కాస్త ఎడ్జ్ తీసుకున్నాయి. 2014లో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, వన్ నేనొక్కడినే అండ్ ఎవడు మూవీ. అయితే ఈసారి రామ్ చరణ్ యాక్ట్ చేసిన ఎవడు మూవీ ఈస్ క్లియర్ విన్నర్. ఈ మూవీలో అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ ప్లే చేశారు అండ్ పండగకి ఈ మూవీ జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఇంకో పక్క కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన వన్ నేనొక్కడినే ఆ టైంలో అంతగా నడవలేదు. ఈవెన్ తో సుకుమార్ అండ్ మహేష్ బాబుకి మంచి ప్రేజ్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది. 2015లో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, పటాస్ అండ్ గోపాల గోపాల. అయితే పటాస్ క్లియర్ విన్నర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన మంచి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచింది అండ్ గోపాల గోపాల మూవీ కూడా డీసెంట్ రన్ ని చూసింది. ఈ మూవీలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ లో ఉన్న ఒక డివోషన్ యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. 2016లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి, సోగ్గాడే చిన్ని నాయన, నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా అండ్ డిటెక్టివ్. అయితే సోగ్గాడే చిన్ని నాయన ఈజ్ విన్నర్ ఫర్ 2016 ఇయర్. ఈ మూవీలో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో నాగ్ అందరినీ ఆకట్టుకున్నారు. నాన్నకు ప్రేమతో అండ్ ఎక్స్ప్రెస్ రాజా కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే రన్ అయింది. 2017లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఖైదీ 150, గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ శతమానం భవతి. ఈ 3 మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ని చూసింది. బట్ క్లియర్ విన్నర్ ఇస్ ఖైదీ 150. బాస్ కమ్బ్యాక్ మూవీ అని చెప్పాలి అండ్ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులు బద్దలు కొట్టేశాడు మన మెగాస్టార్ చిరంజీవి. 2018లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అజ్ఞాతవాసి, జయసింహ అండ్ రంగుల రత్నం. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం సంక్రాంతి రేస్ లో రిలీజ్ అయిన ఏ మూవీస్ కూడా వర్క్ అవ్వలేదు అంటే ఈ ఇయర్ అని చెప్పాలి. 3 మూవీస్ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఎస్పెషల్లీ త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోకి ఉన్న హైప్ కి బాగా దెబ్బతీసిందని చెప్పాలి. 2019లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి, F2, ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ వినయ విధేయ రామ. అయితే ఇందులో క్లియర్ విన్నర్ వచ్చేసి F2. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన ఈ మూవీ జనాలందరినీ ఆకట్టుకుంది. అయితే బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ ఇస్ వన్ ఆఫ్ ద డిజాస్టర్ గా నిలిచింది. ఇంకో పక్క ఎన్టీఆర్ కథానాయకుడు కూడా భారీ హోప్స్ తో వచ్చిన డిజాస్టర్ గానే నిలిచింది. 2020లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు అండ్ ఎంత మంచి వాడవురా. అయితే అలా వైకుంఠపురంలో అండ్ సరిలేరు నీకెవ్వరు 2 కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని చూశాయి. కాకపోతే అలా వైకుంఠపురంలో లిటిల్ ఎడ్జ్ తీసుకుని 2020 విన్నర్ గా నిలిచింది. 2021లో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి, క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ అండ్ రెడ్ మూవీ. అయితే 2021 విన్నర్ గా నిలిచింది మాత్రం రవితేజ యాక్ట్ చేసిన క్రాక్ మూవీ. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. 2022లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి, రౌడీ బాయ్స్, బంగారాజు అండ్ హీరో.
చెప్పాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కూడా మంచి సక్సెస్ ని చూడలేకపోయారు. బట్ బంగారు రాజు మాత్రం యావరేజ్ గా నిలిచిందని చెప్పాలి. 2023లో 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, తెగింపు, వారసుడు అండ్ కళ్యాణం కమనీయం. అయితే ఇందులో కళ్యాణం కమనీయం తప్ప వేరే 4 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ని చూసాయి. బట్ 2023 సంక్రాంతి విన్నర్ వచ్చేసి క్లియర్ గా చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేర్ వీరయ్య. బాబీ డైరెక్ట్ చేసిన, రవితేజ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ ఇయర్ 2024 గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ కూడా 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా అండ్ సైందవ్. అయితే ఈ ఇయర్ సంక్రాంతి విన్నర్ ఎవరో మీరే కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ ఎందుకో రీజన్ కూడా చెప్పేయండి. ఇప్పటి వరకు చెప్పిన సంక్రాంతి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ప్రొవైడ్ చేయండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.